అందరికీ షలోమ్ అండ్ ప్రైజ్ ది లార్డ్. చిక్కులబెట్టు 7 పాపములు వాటి నుండి విముక్తి అనే పుస్తకమును డాక్టర్ బిల్లీ గ్రహం గారు రాశారు. అందులో మొదటిది గర్వం, రెండవది కోపం, మూడవది అసూయ, నాలుగవది వ్యభిచారం, ఐదవది భోజన ప్రియత్వం, ఆరవది సోమరితనం, ఏడవది ధనాశ. ఇంతకు ముందు వీడియోలో గర్వం గూర్చి నేర్చుకున్నాం. ఈ గర్వం ఉన్న వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు, దాని నుంచి విడుదల అయితే క్రీస్తు యొక్క పరిశుద్ధ పరలోకంలో చేరుతామనే విషయాన్ని చక్కగా నేర్చుకున్నాం. రెండవదిగా కోపం. అసలు కోపం వల్ల ఏమైనా నష్టం ఉందా అని మనం చూస్తున్నట్లయితే మానవుని సర్వనాశనం చేసే పాపాలలో కోపం ఒక ముఖ్యమైన పాపం. ఈ పాపం మానవులందరూ చేసేదే. చంటి పిల్లవాడు సహితం కోపం వచ్చిందంటే పాలు తాగడం మానేసి మారం చేస్తాడు. చిన్న పిల్లవానికి కోపం వస్తే ఇంటిల్లి పాదిని గాబరా చేస్తాడు. ఇల్లాలు కోపగిస్తే తలగా పెట్టుకొని పడుకుంటుంది. భర్త కోపగించి ఆకలి లేదంటాడు. కుటుంబంలో ప్రతి సభ్యునికి ఎప్పుడో ఒకప్పుడు ఈ రోగం వస్తూనే ఉంటుంది. మానవ నైజంలోని ఈ ఉద్రేకపూరితమైన రోగానికి అందరూ బానిసలే. కోపం హృదయంలో వేదన, గృహంలో భేదాలు, సంఘంలో విరోధం, దేశంలో కల్లోలాలు ఉద్భవిస్తాయి. గాలి తుఫాను వంటి కుటుంబ కలహాల వలన కుటుంబాలు నాశనం అవుతాయి. అదుపు లేని ఉద్రేకాల వలన వివేచన రహితమైన దురాగ్రహం పట్టి వ్యాపార సంబంధాలు తెగిపోతాయి. కోప తాపాల వలన స్నేహ బంధాలు తెగిపోతాయి. క్రైస్తవ సంఘం ఆది నుండి కోపాన్ని గర్హిస్తుంది. పరిశుద్ధ లేఖనాలు కోపాన్ని ఖండిస్తున్నాయి. దెబ్బులాటలు, దొమ్మిలు, హత్యలకు, సకల శారీరక మానసిక హానికి గురి చేస్తాయి. ఈ కోపం పెద్ద తుపాకీ పేల్చినప్పుడు దాని శక్తి వెనుకకు తన్ని తుపాకీ పట్టిన వానికి దెబ్బ కొట్టినట్లు కోపానికి గురి అయిన వానికే గాక కోపపడే వానికి కూడా సమానంగా హాని చేస్తుంది. కోపం ఈ విధంగా ప్రపంచానికి విచారం, అశాంతి కలిగిస్తుంది కనుక దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంది: కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. యేసు దీనిని నిశితంగా ఖండించి నరహత్యతో సమాన తుల్యమైన ఘోర పాపముగా జమకట్టాడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 22లో ఈ విధముగా సెలవిచ్చారు: నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శనకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సలమోను జ్ఞాని సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 32లో ఈ విధంగా చెప్పాడు: పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసుని స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. బైబిల్లో యాకోబు పత్రిక 1:19లో ఇలా సెలవిస్తూ ఉంది: నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడై ఉండవలెను. మానవునిలో పశు తత్వం కోపం బయట పెడుతుంది కనుక అది ఘోర పాపమైంది. చాలా మంది సాధారణ పరిస్థితుల్లో చాలా అందంగా, నాజుకుగా కనిపిస్తారు. కానీ వాళ్లకు కోపం వచ్చిందంటే వాళ్ళు నాగరికత గల మనుషుల వలె కాక పశువుల కంటే అతిహీనంగా ప్రవర్తిస్తారు. మానవులలో ఏదైనా ఒక ఉద్రేకం అపరిమితముగా కలిగితే ఎడిషనల్ రసం విపరీతంగా ఊరుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆ రసోద్రేకం వలన ఉత్పన్నమైన శారీరక శక్తి వృధాగా ఖర్చయిపోయి ఆ పిదప ఆ వ్యక్తి శక్తిహీనుని చేస్తుంది. కోపోద్రేకం కలిగిన వాడు ఈ అధిక శక్తిని తన ఆవేశాన్ని అభివృద్ధి
చేసుకోవడానికి వినియోగిస్తాడు, కానీ ఆవేశాన్ని ఆర్పడానికి కాదు. కోపం పశువు స్వభావాన్ని బయట పెట్టడమే కాక క్రైస్తవ సాక్ష్యాన్ని అవరోధం కలిగిస్తుంది. పేతురు రోమా రాణువ వారిపై కోపంతో కత్తి తీసి ఒక సైనికుని చెవి ఛేదించాడు. కానీ యేసు కోప స్వభావాన్ని గద్దించి మత్తయి సువార్త 26 అధ్యాయం 52లో ఈ విధంగా చెప్పాడు, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. చాలా మంది క్రైస్తవులు సేవ కోపం వల్ల నాశనం అయిపోతుంది. క్రైస్తవురాలను అని చెప్పుకునే ఒక ఆమె తన భర్త క్రీస్తును స్వీకరిస్తే బావుండనని అభిలాష పడుతుండేది. ఒకసారి పాదరి గారు ఆమె భర్తతో ఆధ్యాత్మిక స్థితిని గూర్చి మాట్లాడారు. అతడన్నాడంట, నేనేమంత మతద్వేషిని కాదు గాని క్రైస్తవ్యం స్వీకరించడం వలన మా ఆవిడ కబ్బిన గయాలితనం నాకు కూడా కలుగుతుందంటే నాకు అసలు క్రైస్తవమే వద్దు అన్నాడంట. పాదిరి గారు విభ్రాంతి చెందారంట. ఆ ఫాస్టర్ గారు ఆమె వద్దకు వెళ్ళి ఆమె భర్త చెప్పిన మాటలు ఆమెకు పూసగుచ్చినట్లు చెప్పాడంట. తనకు కోపం ఎక్కువ అని తానింతకు ముందు తలంచలేదు అని చెప్పి ఆమె అప్పుడు పశ్చాత్తాపపడింది. ఫాస్టర్ గారితో సహా ఆమె ప్రార్థనకు మోకరించింది. క్షమాపణ కొరకు ఆమె కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించింది. కొన్ని రోజులైన తర్వాత భర్త సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళాడు. అతడు గాలం భుజాన్ని వేసుకొని ఇంటికి తిరిగి వస్తూ పొరపాటున ఇంటిలో ఒక విలువైన దీపానికి తగిలాడు. అది కింద పడి బల్లున 1000 ముక్కలైంది. ఆ శబ్దానికి అతడు చెవులు మూసుకొని నిలబడి పోయాడు. అతని గయ్యాలి భార్య కేకలు చెవులు ఒకవేళ చిల్లులు పడేస్తాయేమోనని తల వంచుకొని ఉండిపోయాడు. కానీ అలా ఏమీ జరగలేదు. తల ఎత్తి చూసేసరికి భార్య వచ్చి చిరునవ్వుతో ఇలా అంది, పర్వాలేదండి, అలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అయితే నీకు కోపం రాలేదన్నమాట? అతడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఎందుకు కోపం? అదంతా గతకాల స్వభావం. చాలా కాలం సహన శక్తిని కోల్పోయి అచేతనంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు దైవానుగ్రహం వలన నా ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాను అని ఆమె అన్నది. కొన్ని వారాలకు ఆమె ఆశయం నెరవేరింది. దైవ ఆత్మ సహాయం చే ఆమె తన కోపాగ్ని నిగ్రహించుకోగలిగింది. ఆమె ఆదర్శ జీవితం జీవించగలిగింది. ప్రజలు జీవితానందాన్ని అనుభవించకుండా చేస్తుంది కోపం. ఆదికాండం 4 అధ్యాయం 6లో దేవుడు కయీను నీ విధంగా అడిగాడు, నీకు కోపమేలా? ముఖము చిన్నబొచ్చుకొని ఉన్నావేమి? కోప ఆవేశం చాలా చిన్నది, దాని వలన అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కోపం శృతి మించితే నీకు మాటలు శ్రవ్యంగా రావు. నీవు ముక్కోపివైతే స్నేహితులుండరు. నీ అవకాశాలు పోతాయి. నీ ఆదర్శ జీవితం దెబ్బతింటుంది. హత్యకు జన్మస్థానం కోపం. కయీను ఆగ్రహావేశంతో హేబెలును హత్య చేశాడు. హంతకుని చే పిస్టోలు మీట నొక్కించేది, లేక విషప్రయోగం చేయించేది, లేక కత్తికి పదును పట్టించేది కోపమే. అది పాడు చేస్తుంది, అంగవైకల్యం కలిగిస్తుంది, సర్వనాశనం చేస్తుంది. కోపం ఆవేశాన్ని పుట్టించి అసూయను రగులుగొల్పి ఆత్మను నిస్సారంగా నిష్ప్రయోజనకరంగా చేస్తుంది. ఇక్కడ అమానుషమైన కోపం గురించి మనం ప్రస్తావిస్తున్నాము. అది మన అంతరాత్మను కఠినపరిచి అమాయకులను పాడు చేయించి గృహములో సంఘములో అసూయ విద్వేషాలు పుట్టిస్తుంది. ఈ విధమైన కోపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. మనలో చాలా మందిమి సాధారణంగా ఈ పాడు పాపంలో పడుతుంటాము. పట్ట పగ్గాలు లేని మన కోపావేశాన్ని సమర్థించుకోవడానికి మనం నా స్వభావమే అంతా అని అనుకొనినా మన తప్పు చేస్తున్నాం
అని మన అంతరాత్మ ఒక మూల ఘోషిస్తూనే ఉంటుంది. హింసాపూరిత ఆగ్రహానికి మనం బానిసలమయ్యామంటే మనం పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తున్నాము. మన అంతరాత్మ కూడా ఈ విషయాన్ని ప్రబోధిస్తుంది. ఈ ఉద్రేకపూరితమైన పాపం సంగతి ఇంతేనా? క్రైస్తవ్యంలో దీనికి విమోచన లేదా? అల్లకల్లోలంగా ఉన్న గలిలయ సముద్రాన్ని ఆనాడు గద్దించి నిమ్మలింపజేశాడు. ఆగ్రహ సముద్రాన్ని అణచేశాడు. క్రోబ్రాగ్రితులను జయించే అవకాశం, దానిని అదుపులో పెట్టే మార్గం లేకపోలేదు. అందుకే దేవుడు కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, కీర్తనలు 37 అధ్యాయం 8 వచనములో చెబుతూ ఉంది. అసాధారణమైన కార్యాన్ని చేయమని దేవుడెన్నడూ మనకు ఆదేశించడు. ఇది క్రీస్తు వారి సహాయంతో సాధించవచ్చు. పుటార్గ్ అనే గ్రీకు వేదాంతి కూడా ఈ విధంగా చెప్పాడు. కోప రోగం బాగుపడని రోగం కాదు. అసలు మనకు బాగుపడాలనే కోరిక అంటూ ఉండాలి గాని అన్నాడంట. అన్యాయపు ఆగ్రహంపై విజయం సాధించాలనుకుంటే ప్రథమంగా దానిని మనం విడిచిపెట్టాలనే కోరిక ఉండాలి. ఎప్పుడైతే అట్టి నిశ్చయతకి వచ్చామో ఆ నిశ్చయమే ఒక బలవర్తకమైన శక్తిగా మారి ఈ మొండి కోపాన్ని వదులుకొనేలా పట్టుదలనిస్తుంది. మా కుటుంబమంతా కోపదారులం, ఇది మా యమ్మ వారసత్వం అని. కోపం అనేది అందరికీ ఉంటుంది. కోపం లేని వాడెవడు? అంత మాత్రాన తప్పేమిటి అని సమర్థించుకునే అవకాశం ఇక ఉండదు. దైవ దృష్టిలోనూ నీ దృష్టిలోనూ అది ఒక నీచమైన విషకరమైన పాపమని గుర్తించు. ఆ తర్వాత ఈ దిష్ట కోపము మనకు ఉందని దైవ సన్నిధిలో ఒప్పుకొని నీ కోపావేశాన్ని అదుపులోనికి, ఆగ్రహాన్ని క్షమించుమని దేవుణ్ణి ప్రార్థించు. కోపం పాపం గనుక నిష్కారణంగా సహోదరునిపై ఆగ్రహ పడినందున దైవ న్యాయ విచారణ తప్పదు. గనుక మనం దానిని అసహించుకొని విసర్జించి దైవ పద్ధతుల సహాయం వలన దాన్ని యత్నించాలి. 1 యోహాను పత్రిక 1:9లో ఈ విధంగా ఉంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ముక్కోపం, దురాగ్రహం దుష్టమని, క్రీస్తు వారి మనసును పోలినది కాదని అందరికీ విదితమే. దేవుడు కరుణా సముద్రుడు. ఈ కోపాన్ని క్షమించి మనలను పవిత్రం చేయడానికి వాగ్దానం చేశాడు. ఉద్రేకం లేనంత మాత్రాన ప్రజలు వాజ్మూలాలుగా పరిగణించబడతారని కాదు. ఆగ్రహావేశాలకు వృధా అయ్యే మన శక్తి ఆశీర్వాదకరమైన కార్యాలకు వినియోగపడుతుంది. ఒకప్పుడు అవఛాయాలు పలికిన నోరు ఇప్పుడు దైవస్తుతి సాధారణంగా పలుకుతుంది. పరులను హింసించిన హస్తం పరోపకారానికి ఆయత్తమవుతుంది. దుష్ట పథాన పయనించిన పాదాలు ఇప్పుడు ప్రేమ పథాన, ప్రభు ప్రజా సేవ మార్గాన పయనిస్తాయి. ఆగ్రహం, ఉద్రేకం అనే అడవి గుర్రాలు దైవాత్మ వలన సాధువులై మనపై ప్రభువులు కాక మనకు దాసులవుతాయి. సాత్వికులు ధన్యులు అని యేసువారు చెప్పిన వాక్య భావం ఇదే. క్రీస్తు వారి పునరుత్థానానికి, పరిశుద్ధాత్మ అవరోహానికి పూర్వం పేతురు ఏ విధంగా ఉన్నాడో జ్ఞాపకం తెచ్చుకోండి. శత్రువుల సమక్షంలో ప్రభువుని ఎరగనని యేసును బందీగా పట్టుకొని పోయిన రానువ వారి మీద కోపాద్రికుడు అయ్యాడు. ఆ కోప గుణమే సాత్వికుడైన క్రీస్తు వారి సాక్ష్యానికి అవరోధమైంది. కానీ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అతని హృదయంలో ప్రవేశించిన పిదప అతని ఉద్రేకావేశాలు అదుపులోనికి వచ్చాయి. అతని నోరు ఇక అపవిత్రతకు ఉపయోగించబడలేదు. అతని హస్తాలు అప్పటి నుండి హింస చేయలేదు.
అతడు ప్రభువు నెరగనని మరెన్నడూ బొంకలేదు. అతని పాదాలు మరెన్నడూ శత్రువుల సాంగత్యానికి అతడు నడపలేదు. పేతురు ఉద్రేకావేశాలు అంతమవ్వడమే కాదు, అవి ప్రయోజనకరమైన కార్యాలకు ఉపయోగపడ్డాయి. పరిశుద్ధాత్మ దానికి కళ్ళెం పెట్టి అదుపులోనికి తెచ్చాడు. క్రీస్తు వారి వంటి మనస్సు కలగడం వలన అతడు బలహీనుడు కాక బలవంతుడయ్యాడు. కోప పాపంలో మరెన్నడూ పడలేదు. నీవు కూడా సాత్వికుడు కావచ్చు. సాత్వికం అంటే నీవు దైవాత్మ వలన నిగ్రహించడం. నీవు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని యేసు క్రీస్తు వారికి అంకితం చేసుకుంటే, అడవి జంతువులను మంచిగా చేసినట్లు దైవాత్మ నీ నోటిని, నీ ఆవేశాన్ని సాధుపరుస్తాడు. బైబిల్లో సత్యమైన న్యాయ సమ్మతమైన కోపం కూడా స్పష్టముగా ప్రస్తావించబడింది. సందర్భ సహితమైన కోపం ధర్మకోపం. లేకపోతే మనం పాపం చేసినట్లే అవుతుంది. న్యాయసమ్మతమైన ఆగ్రహం దైవ దృష్టికి సమ్మతం. అది ఏ విధంగానంటే, మన చుట్టూనున్న పాపం, అవినీతిని చూచి మనకు కోపం రావచ్చు. సోడా కొట్టు వద్దనున్న భూతు కథల పుస్తకాలు చూస్తే మనకు కోపం రావాలి. సంఘములో, ప్రభుత్వంలో దొరకకుండా తప్పించుకుంటున్న దుర్మార్గపు లంచగొండితనంపై మనకు తప్పక కోపం రావాలి. అది న్యాయ సమ్మతమైన కోపం. నేడు పెద్ద పెద్ద పట్టణాలలో జరిగే దారుణాలు, వీధులలో విచ్చలవిడిగా సంచరించే రౌడీ మూకలు మనకు ఆగ్రహాన్ని కలిగించాలి. ఇలాంటి విషయాలపై మనకు ఆగ్రహం రావడం సమంజసం. ఇక మూడవ రకపు కోపముంది. అదే దైవ కోపం. రోమాపత్రిక 1:18 ఈ విధంగా ఉంది: దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతుంది. కొలస్సీ 3:6 ఈ విధంగా ఉంది: వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక చెడుగును ఆయన నేత్రాలు సహించలేవు. ఆయన దృష్టి పథములో పాపం కనిపిస్తే ఆయన పరిశుద్ధత సహించలేదు. పాపంపై ఆయనకు తీవ్ర కోపం ఉద్భవిస్తుంది. క్రీస్తు వారి శిలువ దగ్గరకు చేరక, పాపాన్ని ఒప్పుకొనక, ఆయనను రక్షకునిగా అంగీకరించక ఉండే స్త్రీ పురుషులు తీవ్ర దైవోగ్రతకు గురి అవుతారు. తీర్పు రోజు వస్తుంది. ఆనాడు దైవపుత్రుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా నమ్మని పాపాత్ములపై దైవోగ్రత వస్తుంది. నీవు క్రీస్తు వారిని నమ్మకపోతే న్యాయ విచారణ దినమున నీవు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా శపిస్తాడు: శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మత్తయి సువార్త 25:41. కనుక నేటి నుండైనా ఈ కోపమనే చెడ్డ పాపాన్ని వదిలి దేవునికి ఇష్టంగా మన జీవితాలను ప్రభువుకి సమర్పించుకుందాం. ఆ పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.